పేదలకి పెన్షన్ అనే పథకాన్ని 30 రూపాయలతో మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో స్టార్ట్ చేస్తే ఈనాడు చంద్రన్న 4,000 రూపాయలకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదనేసి నేను ఈ సభాముఖంగా కూడా ప్రజలకు ఒకసారి తెలియజేస్తున్నాం. ఈ విధంగా పెన్షన్ పేదవాళ్ళకి ఆసరాగా ఉంటుంది. ఎవరి మీద వాళ్ళ ఆధారపడకూడదు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు. భర్త చనిపోయిన వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు. దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకూడదు. వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ ని ఇవ్వాలనే ఒక ఆలోచన చేసిందే టీడీపీ ఎన్టీ రామారావు గారి టైంలో. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 4,000కి తీసుకొచ్చారు. 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి, 10,000 ఇస్తున్నాం. అదేవిధంగా బెడ్ రిడెన్ గా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల వరకు కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం అనేసి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నానండి. దాదాపుగా జగన్ గారి టైంలో 6 లక్షల పెన్షన్స్ తీసేసి వాళ్ళందరూ ఉసురు కూడా పోసుకున్న విషయం ప్రజలు ఎవరు కూడా ఇంకా మర్చిపోలేదు. ఈ విధంగా పెన్షన్ ఇచ్చిన హామీని అమలు చేసి చూపించాము అనేసి కూడా నేను అందరికి కూడా తెలియజేస్తున్నా.